ఫ్రెండ్స్ మన తోటలో ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే చాలా జంబో హార్వెస్టింగ్ వచ్చింది ఆకుకూరల్లో. అది తోటకూర, గంగవేల్ కూర మంచిగా వచ్చింది. ఈ యొక్క వర్షాలు పడినప్పుడు అయితే ఆకుకూరలు తొందరగా గ్రోత్ అవుతాయి. ఒక 2 లేదా 3 రోజుల్లో మంచిగా వస్తాయి. ఇవి మనము మొన్న 1 వీక్ 10 డేస్ బ్యాక్ వేసుకున్నాను విత్తనాలు. వర్షాలు పడినప్పుడు అయితేనే మంచిగా గ్రోత్ వస్తుంది. ఎండలు హెవీగా ఉన్నప్పుడైతే గ్రోత్ అంతగా రాలేదన్నమాట. చూడండి, ఇప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క వర్షాకాలంలో వేసుకున్నప్పుడు ఆకుకూరలు అయితే రూట్స్తో సహా తెంపేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా గ్రోత్ వస్తుంది అనమాట. మనకి ఒకవేళ కొమ్మలు కట్ చేసామనుకో అప్పుడు గ్రోత్ వస్తుంది, కానీ అంత ఎక్కువగా గ్రోత్ రాదు. ఇలా అయితే మనం ఇలా పీకగానే మళ్ళీ 2-3 రోజులకి విత్తనాలు పడిపోతాయి కదా, మళ్ళీ అవి మొలుస్తూ ఉంటాయి అనమాట. కొత్తగా వచ్చేటువంటి విత్తనాలకి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు ఉన్న వాటికి వచ్చేటువంటి చిగుర్ల కంటే. ఒకవేళ మన దగ్గర విత్తనాలు లేకపోతే అప్పుడు మనం కొమ్మల వరకు కట్ చేసుకోవచ్చు. విత్తనాలు ఉంటే మాత్రం రూట్స్తో సహా పీకేసుకుంటే మళ్ళీ తొందరగా వస్తాయి.